అండ్ అలాంటి ఒక క్యారెక్టర్ ప్రియామణి, ఐ హ్యావ్ సీన్ హర్ ఫిల్మ్ విచ్ షీ వన్ ద నేషనల్ అవార్డ్. మన దేశంలో ఓన్లీ గ్లామరస్ యాక్ట్రసెస్ మధ్యలో వెరీ ఇంటెన్స్ పర్ఫార్మర్. అండ్ ఈ కథ ఊహించుకోలేను వితౌట్ ప్రియామణి, బికాస్ ఎక్కడో చూస్తున్నాను. బట్ దట్ ఫేస్, దట్ పర్ఫార్మెన్సెస్, దట్ హానెస్టీ ఆమెలో కనిపించింది కాబట్టి ఒక దర్శకుడిగా ఆమెను ఎన్నుకున్నాను. అండ్ వితౌట్ ఈవెన్ థింకింగ్ ట్వైస్ షీ సెడ్ ఎస్, అండ్ యు ఆర్ ఎ వాల్యూ ఎడిషన్. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ ఒక నటుడిగా నాకు ఆ పెయిన్ తెలుసు. మన ఇద్దరం సింగిల్ మాల్ట్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. జస్ట్ వన్ డ్రింక్ గురించి ఆల్మోస్ట్ 1 hour దాని గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి రాత్రి ఆ మట్టిలో పడుకున్నాడు. అలా చాలా రోజులు వెళ్ళి అక్కడ ఏమీ లేని చోట పడుకునేవాడు నైట్ అంతా. మన ఉసురు కసిరే వరకు ఎప్పటికీ పోవు అంటే ఏదో ఒక అవసరం వస్తుంటుంది. ఆ వచ్చినప్పుడల్లా లోపటి నుంచి రావణాసుడు వస్తాడు, ఒక్కోసారి మందర వస్తుంది, ఒకసారి కైకేయి వస్తుంది. బట్ నా లక్ చూడండి, సరే నాకు ఫోన్ చేసి హీ సెడ్ నేను ఇలా ఒక ఫిలిం, అన్ఫార్చునేట్లీ నేనే డైరెక్టర్ కాబట్టి యునో ఐఎమ్ కాలింగ్ యూ ఫర్ దిస్ రోల్. ఓ తిరునాళ్ళలో తప్పైన ఒక చిన్నపిల్లోడిని ఒక పెద్ద ఆయన వచ్చి తన భుజాల మీద ఎక్కించుకొని తిరునాళ్ళంతా బాగా చూపించి అందరూ తనకు కనిపించేలా, తనకు అందరూ కనిపించేలా తిప్పుతారు. అలా తన భుజాల మీద ఎక్కించుకొని నాకు ఇండస్ట్రీ చూపించిన వ్యక్తి పూరి గారు. ఈ 2 వేళ్ల మధ్య ఎంతో దూరం లేదు, కానీ ఈ రెండు కలవాలంటే చదువు కావాలి అని. ఈ డైలాగ్ చాలా బాగుంది, ఎవరు రాశారని అడిగారు. సార్ మీరు మా కాంపిటీషన్ వస్తున్నారు కానీ మేము మాత్రం మీ యాక్టింగ్లో మేము కాంపిటీషన్ రావట్లేదు మీకు. మేము అసలు ఇన్ని లాంగ్వేజెస్లో బిజీగా ఉంటారు, పుస్తకాలు చదవడానికి ఆయనకి ఎక్కడ టైం దొరుకుతుందండి అసలు? ఫస్ట్ దానికి ఒక ఇది కావాలండి, ఒక మైండ్ సెట్ కావాలి. నాకు లేదంటారు. కరెక్ట్, మీరు అలా అక్కడ ఉండండి. అదొక ఇంపార్టెంట్ విషయం. ఈ సినిమాకి పాట రాయడానికి చాలా అరుదైన అద్భుతమైన అవకాశంగా ఫీల్ అవుతున్నాను, అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అంటే ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో ఇంతకుముందు ఎప్పుడో చాలా రోజుల కిందట రాశాను, మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు రాస్తున్నాను. సో ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంతో పాటు ప్రకాష్ రాజ్ గారి దర్శకత్వం ఈ సినిమాకి యాడ్ అనుభూతి చెందడానికి కారణం అదే. అలా వీటితో పాటు మనందరిలో ఉండే రామాయణం గురించి రాయడం, మన ఊరు రామాయణం గురించి రాయడం ఇంకొక అద్భుతమైన ముచ్చట నా జీవితానికి. సో అన్నీ కలిసి వచ్చిన ఒక బహుమతిలా ఉంది, ఒక కానుకలా ఉంది. ఈ సాయంత్రం చాలా హ్యాపీగా ఉంది. సో ప్రకాష్ రాజ్ గారితో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నప్పటికీ దర్శకుడిగా, రచయితగా ఆయన్ని విశ్వరూపాన్ని చూశాను ఈ సినిమాకి నేను. సో ఆయనతో కూర్చున్న ప్రతి క్షణం నాకు అద్భుతమైన మధుర అనుభూతి. కవిత్వానికి చిన్నపిల్లల్లాగా పులకరించిపోయే మనస్తత్వం ఉన్న ఆయన అలాగే నాకు మిగలాలని, ప్రేక్షకులందరికీ అలాగే కవిత్వీకరించిన సినిమాలని అక్షరీకరిస్తూ సెల్లాడి మీద చిత్రీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక మన ఊరు రామాయణం అనే సినిమా గురించి వస్తే, మనలో ఉన్న పాత్రలని, అది కూడా టైటిల్ సాంగు. సో మనలోనే రోజు ఎన్ని పాత్రలు దోబూసులు ఆడుతుంటాయి, మనం ఎన్ని రకాలుగా బిహేవ్ చేస్తాం, దానికి కారణం ఏంటి సో అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు సిచ్యువేషన్ నాకు. అందుకే ఉసురే కసిరే వరకు తెగది జంజాటం అని రాశాను. మనం వేసి వేషాలన్నీ మన ఉసురు కసిరే వరకు ఎప్పటికీ పోవు అంటే ఏదో ఒక అవసరం వస్తుంటుంది. ఆ వచ్చినప్పుడల్లా లోపటి నుంచి రావణాసుడు వస్తాడు, ఒక్కోసారి మందర వస్తుంది, ఒకసారి కైకేయి వస్తుంది. సో ఇలాగ వాళ్ళు వచ్చి వెళ్ళిపోతుంటారు. ఇది మనలో రామాయణం అని నేను ఆయన చెప్పిన సిచ్యువేషన్ అర్థం చేసుకొని అక్షరీకరించాను. చాలా అద్భుతమైన అనుభూతినిచ్చింది ఈ సినిమాకి పనిచేయడం. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ మీ అందరితో పాటు నేను సినిమా విడుదల కోసం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటున్నాను.
నేను డైరెక్ట్ చేయడానికి ఎంత హెల్ప్ చేశారన్నదే నా సినిమాలన్నింటిలో చూసుకుంటూ వచ్చాను. ఎందుకు రుణపడి ఉన్నానని ఫీల్ అవుతున్నానంటే నా సినిమాలు బాగా రావడానికి నిజంగా చాలాసార్లు ఆయన హెల్ప్ చేయడం అన్నది జరిగింది. అది కథ పరంగానూ సరే, షూటింగ్లో కూడా ఆయనకు నచ్చితే వచ్చి అన్ని పనులు ఆయనే కూడా చేస్తారనమాట. అలాంటి గొప్ప వ్యక్తి. ఇంపార్టెంట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒకటే ఏంటంటే, ఒక నాలెడ్జ్, ఆయనకున్న నాలెడ్జ్ ఏంటన్నది తెలుసు. ఏంటంటే ఎంత బుక్స్ చదువుతారన్నది నేను చూస్తాను. వాళ్ళ ఇంట్లో వెళ్ళేటప్పుడు ఆయన ఇప్పుడు ఒక యాక్టర్ వచ్చి ఇన్ని బుక్లు చదువుతారా అన్నది ఒకటి నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది అనమాట. అసలు ఇన్ని లాంగ్వేజెస్లో బిజీగా ఉంటారు, పుస్తకాలు చదవడానికి ఆయనకి ఎక్కడ టైం దొరుకుతుందండి అసలు? ఫస్ట్ దానికి ఒక ఇది కావాలండి, ఒక మైండ్ సెట్ కావాలి. నాకు లేదంటే కరెక్ట్, మీరు అలా అక్కడ ఉండండి. అదొక ఇంపార్టెంట్ విషయం. సో ఆ నాలెడ్జ్ ఏంటంటే యాక్టింగ్తో పాటు డైరెక్షన్కి వచ్చేటప్పుడు ఏంటంటే కథలు, సినిమా చేయడానికి కావాల్సిన విషయాలన్నీ చేసేటప్పుడు డైరెక్షన్ ఏంటంటే చాలా గొప్పగా ఆయన ఎంత తెలుసు అనేది నాకు తెలుసు. సో సపరేట్గా చెప్పక్కర్లేదు. 4 ఏళ్ల క్రితం నన్ను ఒకసారి రమ్మన్నాడు, రా అని తీసుకెళ్ళాడు. హైదరాబాద్ దూరంలో ఒక 25 ఎకరాల స్థలం చూపించాడు. అక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి రాత్రి ఆ మట్టిలో పడుకున్నాడు. అలా చాలా రోజులు వెళ్ళి అక్కడ ఏమీ లేని చోట పడుకునేవాడు నైట్ అంతా. తర్వాత 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ నన్ను పిలిచాడు. వెళ్తే అక్కడ ఇల్లు ఉంది, దాన్ని ఆనుకొని ఒక చెరువు ఉంది. చెరువులో చేపలు ఉన్నాయి, చుట్టూ కూరగాయలు, చెట్లు, పక్షులు వచ్చి ఆల్రెడీ సెటిల్ అయిపోయినాయి. రైతులు, ట్రాక్టరు, ఏదో వెండి మిల్లు, అది ఇది అని. సో ఇలాంటివి ప్రకాష్ చేయగలడు. ప్రకాష్ ఎక్కడుంటే అక్కడ పచ్చగా ఉంటుంది. అది చిన్న విషయం కాదు, ఫామ్ హౌస్ అని కాదు నేను చెప్పట్లా, ఇంత క్రియేట్ చేశాడు. అండ్ అలాగే తను ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకున్నాడు. చాలామంది తెలుసు, అడాప్ట్ చేసుకుని అంటే చెక్ ఇచ్చేసి కూర్చోవడం కాదు, తను అక్కడికి వెళ్ళి రైతులతో కూర్చుంటాడు, ఆ పిల్లలతో కూర్చుంటాడు, ఆ స్కూల్లో మాస్టర్లతో మాట్లాడతాడు, వాళ్ళకి చెరువు గరువు ఏదైనా కావాలంటే అవన్నీ ఏర్పాటు చేస్తాడు, కలెక్టర్ని కలుస్తాడు. ఇన్ని పనులు ఇంత బిజీగా ఉన్న ప్రకాష్ రాజు చేస్తాడని చాలామందికి తెలీదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ ప్రకాష్, లవ్ యూ. ముందుగా ప్రకాష్ రాజ్ గారు సార్, మీరు మా కాంపిటీషన్ వస్తున్నారు కానీ మేము మాత్రం మీ యాక్టింగ్లో మేము కాంపిటీషన్ రావట్లేదు మీకు మేము. అలాగే భద్ర సార్, నా మొదటి సినిమా భద్ర సార్. ఏ డైరెక్టర్ అయినా సరే ఫస్ట్ ఫిల్మ్, ఎవరైనా సరే ఫస్ట్ లవ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోలేరు, ఎందుకంటే అది ఒక జెన్యూన్ ఎమోషన్. అందుకే ఆ సినిమా గురించి మాట్లాడతాను సార్. అట్ ది సేమ్ టైం మీరు ఆ సినిమాకి ఏం చేశారనేది దాని గురించి. భద్ర అనే కథకి హీరో అంటే ఒక పిల్లర్ రవితేజ గారు అయితే కన్ఫామ్ రెండవ పిల్లర్ ప్రకాష్ రాజ్ గారే. ఎందుకంటేనండి, ఒక విషయం చెప్పాలనుకున్న ఒక మంచి విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే ఒక మంచి ఆర్టిస్ట్ తోడై తనలో ఒక పెర్ఫార్మెన్స్ లెవెల్స్ యాడైతే వెళ్ళి ప్రభులో ఎలా కూర్చుంటుంది, ప్రేక్షకుల్లో ఎలా కూర్చుంటుంది అనేది నాకు తెలుసండి. అందులో ఆ క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్ని ఆయన ద్వారా తీసుకుని వెళ్ళి ఆయన చెప్తేనే వెళ్ళి ప్రేక్షకుల్లో కూర్చుంది. కాబట్టి ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణమండి. సో ఈరోజు నేను గర్వంగా ఈరోజు ఒక మంచి డైరెక్టర్గా నేను ఇక్కడ ఉండడానికి నా ఫస్ట్ స్టెప్లో నాకు హెల్ప్ చేసిన వారిలో గర్వంగా చెప్పుకోగలనండి ప్రకాష్ రాజ్ గారు ఒకళ్ళు. నేను నా మొట్టమొదటి సినిమా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, దానికి అసిస్టెంట్ రైటర్గా చేస్తున్నాను. సో అది ఫస్ట్ సినిమా నాకు అసిస్టెంట్ రైటర్గా. అప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఆ సినిమాలో చేయడం జరిగింది. అలా చేస్తున్నప్పుడు ఏంటంటే ఆయనకు ఒక పేజీ డైలాగ్ వచ్చింది, అంటే చదువు గురించి చెప్పడానికి అనమాట. ఆ డైలాగ్ చదువుతూ మధ్యలో ఒక డైలాగ్ ఉంది, ఈ 2 వేళ్ల మధ్య ఎంతో దూరం లేదు, కానీ ఈ 2 కలవాలంటే చదువు కావాలి అని. ఈ డైలాగ్ చాలా బాగుంది, ఎవరు రాశారని అడిగారు. నన్ను తీసుకొచ్చి చూపించారు, ఈ కుర్రాడు రాశాడు అండి అని. చాలా బాగా రాసావని అక్కడ కూర్చొని నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. అక్కడ నుంచి అన్ని విషయాలు చెప్పడం, నువ్వేం రాసావు, ఇదివరకు ఏం రాసావు, పోయిట్ రాసావు, అది రాసావా అని ప్రతిదీ నన్ను అడుక్కోవడం, కనుక్కోవడం.
సో అక్కడే తెలిసిపోతుంది. అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు అంటే ఒక చిన్న విషయాన్ని పట్టుకుని ఎవరైనా ఉంటే కనుక తీసుకొచ్చి వాళ్ళని అప్రిషియేట్ చేయడం కానీ అదంతా. సో అక్కడి నుంచి నాకు ఫస్ట్ నా మొట్టమొదటి ప్రశంస కాబట్టి నా మొదటి ఇంటర్వ్యూలో కూడా ఆ విషయం చెప్పాను. నేను ఇలా ప్రకాష్ గారు అని పొగిడారు అని చెప్పాను. తర్వాత ఏంటంటే జగడం సినిమాలో ఆయనతో వర్క్ చేశాను నేను. 2 డేసే. మీరు నంబరు మార్నింగ్ 6:30కి వచ్చి ఈవినింగ్ 6కి వెళ్ళిపోయారు. నేను 10 o'clock షాట్ తీశాను కానీ మళ్ళీ 6:30 ఉన్నారు మార్నింగ్. ఆ సీన్ చేసిన సీన్ అడాప్ట్ చేసుకుని అంటే ఒక డైరెక్టర్కి హెల్ప్ చేయడంలో ఇది ఎందుకు చెప్తానంటే భాస్కర్ చాలా కాలం తర్వాత ఈ ఫంక్షన్ రావడం వల్ల నాకు తప్పిపోయిన మిత్రుడు దొరికాడు భాస్కరు. అరే చెప్పొచ్చు లేదు కానీ చెప్పేస్తున్నా. క్లైమాక్స్ చాలా బాగుందిరా పరుగు అంటే చెప్పాడు నాకు. అంటే యాక్చువల్గా నేను క్లైమాక్స్ రాశాను, ప్రకాష్ గారు చెప్పాను. చెప్తే అంటే ఏంట్రా ఇది నువ్వు రాసినట్లేదు, నాకేం అనిపించట్లేదు, నాకు ఇదే నువ్వు రాసేది అని తిట్టే నాకు కోపం వచ్చేసింది. సో అక్కడక్కడ నేను మళ్ళీ ఒక జస్ట్ 1 hour నాకు 1 hour టైం ఇవ్వండి సార్ అని కూర్చొని రాశాను, చాలా బాగా వచ్చింది ఎప్పుడు అని. సో ఆ విధంగా డైరెక్టర్స్ ఇన్స్పైర్ చేస్తూ ఇది కాదు ఇది అవును అంటే ఇదైతే బాగుంటుంది, లేదు వాళ్ళ నుంచి రాబట్టడం కానీ అంటే మామూలుగా దర్శకులు నటుడి నుంచి రాబట్టడం ఉంటుంది, అది కాకుండా ఒక నటుడు దర్శకుల నుంచి కావాల్సిన రాబట్టుకోవడం కానీ ఈ విధంగా ఆయన గురించి అందరికీ తెలుసు కానీ ఉన్న ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. సో మీకు అంటే ఇంత గొప్ప నటుడు, ఇంత అందరి చేత ఇంత రెస్పెక్ట్ పొందిన నటుడు ఒక సినిమా చేస్తున్నాడంటే ఆయన అంటే ముందు దర్శకుడిగా ఎవరైనా సరే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా ఎలా ఉందని అడిగితే నేను బాలేదని చెప్పలేను. నేను అసలు అంటే బాగుందనే చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే అసలు అన్నిటికన్నా డైరెక్షన్ చేయడం చాలా పెద్ద విషయం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇదంతా చేసి అంటే ఆయన ఇన్ని పనులు చేస్తూ కూడా ఈ పని కూడా చేస్తూ కూడా ఇంత బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఒకసారి కలిసి మాట్లాడితే 1 hour గోవాలో కూర్చొని మాట్లాడాను. ఆ 2 hours ఆయన కూడా పట్టుకుని వెళ్ళి తీసుకెళ్ళి నేను కూడానే ఉన్నాను. నేను ఎందుకున్నాను అంటే ఆ చెప్పే విషయాలు కానీ ఫిలాసఫికల్గా కానీ నాలెడ్జ్ కానీ అసలు అద్భుతం అనమాట అంతా. సో అలాంటి వ్యక్తితో ఒక గంట గడిపినా చాలు, ఒక జీవితకాల అనుభవం వస్తుంది అనమాట. యాక్చువల్లీ నాకు సైట్ ఉంది కానీ తీసి లోపల పెట్టాను, ఎందుకంటే మీ అందరినీ చూసి మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంది. సో అయితే ఈరోజు నేను ఇక్కడ నించొని మాట్లాడడానికి రీజన్ అయితే 2 వ్యక్తులు. ఒకటి పూరి గారు అయితే, ఇంకోటి ప్రకాష్ రాజ్ గారు. ఓ తిరునాళ్ళలో తప్పైన ఒక చిన్నపిల్లోడిని ఒక పెద్ద ఆయన వచ్చి తన భుజాల మీద ఎక్కించుకొని తిరునాళ్ళంతా బాగా చూపించి అందరూ తనకు అందరూ కనిపించేలా తిప్పుతారు. అలా తన భుజాల మీద ఎక్కించుకొని నాకు ఇండస్ట్రీ చూపించిన వ్యక్తి పూరి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే 90వ దశకంలో 95-96 ఆ టైంలో ఎంతోమంది భారతదేశంలో ఎంతోమంది యూత్కి ఒక దిశ నిర్దేశించి ఒక ఇన్స్పిరేషన్గా సచిన్ టెండూల్కర్ ఎలా అయితే అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అయ్యి ఈయనలా అవ్వాలని చాలామంది ఎలా అయితే ఊహించుకున్నారో, నా లైఫ్లో నేను ఒక యాక్టర్ అవ్వాలి, నేను ఒక యాక్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి అని నేను ప్రకాష్ రాజ్ గారిని చూసి నేర్చుకున్నాను. ఆయన నా ఇన్స్పిరేషన్, నా మోటివేషన్. ఈ రోజు ఇక్కడ నేను నించొని ఒక యాక్టర్గా మూవీస్లోకి వచ్చాను అంటే దానికి రీజన్ ప్రకాష్ రాజ్ గారు మాత్రమే. ప్రకాష్ రాజ్ సార్ వచ్చి ఈ డైరెక్టెడ్ సచ్ అ స్పెషల్ ఫిలిం బికాస్ ఇప్పుడు వరకు నేను అనుకున్నాను ఆనెస్ట్ టు గాడ్ నా అన్ని లాంగ్వేజెస్లో చూస్తే he is the only person I have not literally worked with as an actor also. నేను వర్క్ చేయలేదు. సో ఐ వాజ్ థింకింగ్ మేబీ ఐ మైట్ బీ అన్ఫార్చునేట్ దట్ సార్తో ఫర్గెట్ డైరెక్షన్ ఐ మే నాట్ బీ ఫార్చునేట్ ఇనఫ్ టు యాక్ట్ విత్ సార్ ఏదైనా క్యారెక్టర్. బట్ నా లక్ చూడండి, సరే నాకు ఫోన్ చేసి హీ సెడ్ నేను ఇలా ఒక ఫిలిం, అన్ఫార్చునేట్లీ నేనే డైరెక్టర్ కాబట్టి ఐఎమ్ కాలింగ్ యూ ఫర్ దిస్ రోల్ అండ్ ఇది చాలా ఇట్స్ అ వెరీ నైస్ రోల్, సో మీరు ఐ వాంట్ యూ టు డూ ఇట్ అని. సో ఐ డెంట్ థింక్ ట్వైస్, ఇమీడియట్లీ ఐ సెడ్ ఎస్ నేను చేస్తానని. అండ్ ద నెక్స్ట్ డే ఐ రిమెంబర్ నేను సెట్కి వెళ్ళి సార్ వచ్చి హీ ఎక్స్ప్లెయిన్ దిస్ క్యారెక్టర్ టు మీ. అండ్ ద మోస్ట్ స్పెషల్ థింగ్ ఇస్ ఎండ్ వరకు ఈ అమ్మాయి పేరు ఎవరికి తెలీదు.
because there is one particular shot where Bhujangaya asks her, he says, నీ పేరు ఏంటి అని నాకు తెలీదు. She says, ఏదైనా పెట్టుకో, ప్రాబ్లం లేదు. She'll say and she'll walk off. So it's a very special, చాలా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇది. And thank you for calling me sir. లేదంటే I think I would have missed this golden opportunity. మీతో వర్క్ చేయడం, మీ డైరెక్షన్లో యాక్ట్ చేయడం, I think this is definitely అందరికీ it's going to be a very very special film. And I've had a lot of fun ఈ ఫిలింలో. Under Prakash Raj sir, the director, and opposite Prakash Raj, the actor. So whatever we've shoot chesina scenes anni sir vachi, even the minuscule, the minute body languages kani, the details of the scene kani, ee ammai vachi ela, because the first thing sir naku cheppindi was ee character vachi she flows like a river. So how she flows, when she flows, because ఇప్పుడు ఒక రివర్ వచ్చి one టైంలో ఇట్ విల్ బీ వెరీ కామ్, కొంచెంలో ర్యాపిడ్స్ వస్తుంది, తర్వాత ఇట్ విల్ బీ క్యాన్ గో హెవీయర్ విత్ హెవీ ఫ్లో. సో ఎవరికి తెలీదు, ద ఫ్లో ఆఫ్ ద రివర్ ఇస్ వెరీ వెరీ చాలా అన్ప్రిడిక్టబుల్ అనమాట. సో హర్ క్యారెక్టర్ ఇస్ చాలా అన్ప్రిడిక్టబుల్ ఈ ఫిలింలో. అండ్ డెఫినెట్గా పీపుల్ విల్ లైక్ ఇట్, బికాస్ సార్ వచ్చి హీ హాజ్ ట్రీటెడ్ ఈచ్ సిచ్యువేషన్ వెరీ వెరీ, ఒక సార్ది ఆ ఒక టచ్ ఉంది సినిమాలో, సీన్స్లో. సో డెఫినెట్గా అందరికి నచ్చుతుంది. అండ్ ఇంకోటి స్పెషల్ నాకు ఏంటంటే, దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం అండర్ ఇళయరాజా సార్. బికాస్ ఫస్ట్ నేను తమిళ్లో ఒక ఫిలిం చేశాను, వేరే ఇళయరాజా సార్ వచ్చి దానికి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనోరి రామాయణంలో మళ్ళీ ఇళయరాజా సార్ మ్యూజిక్ ఇస్తున్నారు. సో డెఫినెట్గా ఐఎమ్, as Satya said, he's one of the fortunate persons to be in this, very lucky to be in this film and under the banners of Abhishek Pictures. Thank you so much for taking this. And Kachitanga, this is going to be a feel-good film. Andaru, once they get out of the theatre, guarantee smile on everybody's faces. ప్రతి మనిషిలో రాముడు రావణాసురుడు ఉంటారు అని అంటున్నారు. మన దేశంలో రాముడిని పూజిస్తాం, కొన్ని దేశాల్లో రావణాసురుని పూజిస్తారు. చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారు చేసిన రావణాసురుడు రోల్ చూశాను. అలాగే రావణాసురుడి గురించి పుస్తకాలు, అఫ్కోర్స్ రాముడి గురించి పుస్తకాలు కూడా చదివాం. ఎప్పుడు రావణాసురుడి రోల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఐ థింక్ పీపుల్ ఆల్సో గెట్ అట్రాక్టెడ్ టు దట్ వెరీ మచ్. నేను కూడా అలాగే అట్రాక్ట్ అయ్యాను రావణాసురుడికి. అండ్ అందుకనే ప్రకాష్ అంటే కూడా ఇష్టం నాకు. ప్రకాష్ ఎంజాయ్స్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ హిజ్ లైఫ్, వెదర్ ఇట్స్ యాక్టింగ్, వెదర్ ఇట్స్ సింగింగ్, వెదర్ ఫ్రెండ్స్తో కూర్చుని కబుర్లు చెప్పుకోవటం, వెదర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయటం, వెదర్ చేపలు పట్టడం, వెదర్ ఫుడ్ గురించి మాట్లాడటం, ఏదైనా సరే, ఎనీథింగ్, ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ హిస్ చైల్డ్, ఆర్ అతని లైఫ్లో ఒక డల్ మూమెంట్ కూడా ఉండదు. అండ్ ఐ రియలీ రియలీ ఎన్వీ యూ ప్రకాష్. ఐ ట్రై టు బీ లైక్ యూ వెరీ మచ్. అండ్ ఇందాక ఇవాళ ఈవినింగ్ నేను వస్తుంటే ప్రకాష్ ఆడియో ఫంక్షన్కి వెళ్తున్నాను, ఆయన డైరెక్ట్ చేసిన సినిమా అని అన్నాను. అనగానే వాళ్ళు అన్నారు, సార్ ఈ డైరెక్షన్ పిచ్చి, ఆర్గానిక్ ఫార్మింగ్ పిచ్చి ఇవన్నీ పట్టుకుని మంచి మంచి రోల్స్ అన్నీ వదులుకుంటున్నాడు అన్నారు ప్రకాష్. అండ్ ఐ డోంట్ థింక్ సో ప్రకాష్, యూఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్. అండ్ that too with passion, even the smallest thing. మన ఇద్దరం సింగిల్ మాల్ట్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. జస్ట్ వన్ డ్రింక్ గురించి ఆల్మోస్ట్ 1 hour దాని గురించి మాట్లాడుకున్నాం. సో యూ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. అండ్ ఫైనలీ లైఫ్ ఇస్ దట్. ఐ థింక్ యూ అండ్ ఐ నో దట్. సో అండ్ ఐఎమ్ సో హ్యాపీ యు ఆర్ డైరెక్టింగ్ దిస్ ఫిల్మ్. ఇంకో విషయం నాకు గుర్తు, రాముడు రావణాసురుడుగా అనగానే, మేము శివమణి షూటింగ్ చేస్తున్నాము థాయిలాండ్లో. ఆయనకి జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, ఇద్దరికి హై ఫీవర్. నేను 2 రోజులు పడుకున్నాను, రాలేదు షూటింగ్కి.
ప్రకాష్ 104 ఫీవర్తో వచ్చి షూటింగ్ చేశాడు. మరి రాముడు ఎవడో రావణాసురుడు ఎవరో తెలియదు. సో ప్రకాష్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ and I know you enjoyed. It does not matter what happens to the film. I know that too. And I know because you do it with passion, with your heart. And I'm very happy now. Indian cinema is at a turning point where good film, intelligent film is being appreciated. And I'm very happy this film is coming at the turning point. I hope it turns it more, the Indian cinema. And I wish you all the best with all my heart. You should get a national award as a director. మొదటి థ్యాంక్స్ నాగార్జున గారికి. బికాజ్ నేను పెద్ద ఫంక్షన్, పెద్ద స్టార్ ఫంక్షన్ కాదు ఇది. బట్ ఎక్కడో ఒక చోటు ఒక మంచి ప్రయత్నం ఉంటే, ఒక హానెస్ట్ ప్రయత్నం ఉంటే, అది నేను చేస్తున్నప్పుడు దానికి ఎవరో ఒకరు కావాలి, బట్ దే షుడ్ హ్యావ్ ద పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు నేను తలుచుకున్న ఒకే పేరు నాగార్జున గారు. బికాజ్ ఐ నో నా శ్రేయోభిలాషి అండ్ హీఈస్ మై గుడ్ ఫ్రెండ్. అండ్ నన్ను ఏ రోజు జడ్జ్ చేయకుండా నేనేంటో దాన్ని చూస్తూ అప్రిషియేట్ చేస్తూ ఈజ్ ఆల్వేస్ బీన్ అ వండర్ఫుల్ ఫ్రెండ్. అండ్ ఐ నో వాట్ స్ట్రెయిన్ హీ టుక్. థ్యాంక్ యూ నాగ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ నా దర్శకులకి థ్యాంక్ యూ. బోయపాటి అంటే భాస్కర్ ఉండొచ్చు, సుకుమార్ ఉండొచ్చు, వాళ్ళ లేక నేను లేను. ఎందుకంటే ఎక్కడో ఒక చోటు పూరి కానీ, నేను నా కెరియర్లో వస్తున్నప్పుడు నేను ఆకలితో వచ్చాను. మీరు పూరి గారిని తీసుకులాంటి డైరెక్టర్ వాళ్ళ మొదటి సినిమానే ఆకలితో వచ్చారు. అవి రెండు కలిసింది. సో నేనెంత వాళ్ళ సినిమాకి కాంట్రిబ్యూట్ చేశానో దానికన్నా 100 రెట్లు వాళ్ళు నా కెరియర్కి కాంట్రిబ్యూట్ చేశారు. మీరు లేకపోతే నేను ఇన్ని వేషాలు, ఇన్ని క్యారెక్టర్స్ లేవు. ఓకే, అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద రైటర్స్ ఫర్ ఆల్ దిస్. అండ్ ఈ సినిమాకి వస్తే థ్యాంక్ యూ ప్రియమణి. అంటే ఒక దర్శకుడిగా ఒక కథ అనుకున్నప్పుడు, ఒక పాత్ర అనుకున్నప్పుడు, ఎందుకంటే షీ డస్ అ వెరీ స్పెషల్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్. తన నది లాంటి అని చెప్పింది. నదికున్న గుణం, తన పాత్రకున్న గుణానికి అర్థం ఏంటంటే, ఎందుకు ఆ ఉపమా, ఒక మెటఫర్ చెప్పానంటే, మనం నది ఒడ్డున నించుంటాం, మనకు కనిపించింది నది అనుకుంటాం, కానీ అలా కాదు. మనకు తెలిసిన నది అంతే. అది దాని ముందు ఎక్కడో బిగినింగ్ ఉంటుంది, తను ఎక్కడ దాకా వెళ్తుందో తెలీదు. ఆన్ ద వే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ హ్యాపెన్స్ ఇన్ అ క్యారెక్టరైజేషన్. అలాంటి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. ప్రతి క్షణము అన్ప్రిడిక్టబుల్గా ఉండాలి. బట్ ప్రియామణీస్ ఇస్ సచ్ ఎ ఫెంటాస్టిక్ రోల్. ఆ నది ఒడ్డున ఉన్న 3 క్యారెక్టర్లు, భుజంగయ్య కానీ, సత్య శివ కానీ, పృథ్వీ గారి గరుడ కానీ, వీళ్ళు ముగ్గురు జీవితంలో ఒక మార్పుని, వాళ్ళ జీవితంలో ఒక డిఫరెంట్ యాంగిల్ని, డైమెన్షన్ని చూపిస్తూ తన పాటి తను వెళ్ళిపోద్ది. దట్ ఇస్ వై షీ ఈజ్ నేమ్లెస్. అండ్ అలాంటి ఒక క్యారెక్టర్ ప్రియామణి, ఐ హ్యావ్ సీన్ హర్ ఫిల్మ్ విచ్ షీ వన్ ద నేషనల్ అవార్డ్. మన దేశంలో ఓన్లీ గ్లామరస్ యాక్ట్రసెస్ మధ్యలో వెరీ ఇంటెన్స్ పర్ఫార్మర్. అండ్ ఈ కథ ఊహించుకోలేను వితౌట్ ప్రియామణి. బికాస్ ఎక్కడో చూస్తున్నాను, బట్ దట్ ఫేస్, దట్ పర్ఫార్మెన్సెస్, దట్ హానెస్టీ ఆమెలో కనిపించింది కాబట్టి ఒక దర్శకుడిగా ఆమెను ఎన్నుకున్నాను. అండ్ వితౌట్ ఈవెన్ థింకింగ్ ట్వైస్ షీ సెడ్ ఎస్. అండ్ యు ఆర్ ఎ వాల్యూ ఎడిషన్. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్, ఒక నటుడిగా నాకు ఆ పెయిన్ తెలుసు. మనము గ్లామర్గానో ఏదో సినిమాలు చేసేస్తాం, బట్ మనలో ఉన్న యాక్టర్కి ఒక రోల్ కావాలి, ఆ ఆకలికి ఒక రోల్ కావాలి. యాక్టర్ సినిమా కాదు, నాకు ఒక డైరెక్షన్ కావాలి, ఒక కథ కావాలి. సో ఐ న్యూ ఐఎమ్ ప్రౌడ్ టు బ్రింగ్ అవుట్ దట్ టాలెంట్ అండ్ దట్ వాస్ వెరీ యూస్ఫుల్ టు మీ. Thank you for being such a wonderful actress and such a great actress. Thank you. సత్య, నేను పూరి సినిమా చూసిన రోజే నాకు అనిపించాను. బికాస్ మన తెలుగులో ఏమవుద్దంటే, యాక్టర్ అవ్వాలని చాలా తక్కువ మంది వస్తారు. ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ అ స్టార్. అందరూ స్టార్ అవ్వరు. ఇట్ ఈస్ ఎ వెరీ డిఫరెంట్ థింగ్ వెదర్ ఇట్ ఈస్ నాగ్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బికమ్ అ స్టార్. బట్ అది కాదు, మనకు కావాల్సింది యాక్టర్స్ కూడా. ఆ కుర్రోడ్లో ఐ సా వండర్ఫుల్ థింకింగ్ రిసెప్టివ్ యాక్టర్. నాకు ఒక నటుడు కావాల్సి అక్కడ. ఐ డింట్ నాట్, బికాస్ మనకు సినిమా చేస్తున్నప్పుడే డిఫరెంట్ సినిమా చేస్తున్నప్పుడు మనకు స్టార్ కాస్ట్ అంటారు, మీరు ప్రొడక్షన్ సార్ రేపు అమ్మాలి. అలా కాదు. ఐ బిలీవ్, బికాస్ నన్ను బాలచంద్ర గారు పిలిచినప్పుడు నేను స్టార్ కాదు. అలా ఇప్పుడు బాలచంద్ర గారు నాకు ఇచ్చినట్టు నాకు కథకి ఆడు కావాల్సింది. ఐ డిడ్ నాట్ ట్రై టు గివ్ హిమ్ లైఫ్, బట్ ఆడులో నా కథకు కావాల్సిన ఒక ప్రతిభ చూశాను.
ఒక అప్రోచ్ చూశాను. సో యూ టుక్ దట్ రోల్ ఫ్రమ్ మీ. ఐ డిడ్ నాట్ గివ్ యూ అ లైఫ్. ఇట్ ఈస్ ఇన్ యూ. బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యూ ఇట్ కెనాట్ కమ్. ఎందుకంటే గురుగారు బాలచంద్ర గారు ఒకసారి ఏదో సీరియల్ డైరెక్ట్ చేస్తూ ఎన్నో సినిమాలు చేసిన తర్వాత ఆయన దగ్గర యాక్ట్ చేస్తుంటే ఐ కుడ్ సీ అట్ ద ఎడ్జ్ దట్ హీ వాస్ దస్ టీయర్స్ ఇన్ హిజ్ ఐస్. వెళ్ళి అడిగాను, ఏం గురుగారు అంటే, అలాగే ప్రకాష్ నేను ఇవన్నీ నీకు నేర్పలేదు కదా, మీరు ఎందుకు నేను గురు అంటున్నారని. అలా కాదు సార్, మీరు కదా దారి చూపించిందంటే ఆయన చెప్పాడు, లేదు దర్శకుడు నేను స్వార్థిని, నా కథకి నీలాంటి టాలెంట్ కావాలి, అది మీలో ఉన్న టాలెంట్ నేను చూపించింది కాదని. అలాంటి గొప్ప గురువు నాకు దొరికారు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డిడ్ టు యూ. ఆల్ ఆఫ్ అస్ ఆర్ స్పెషల్. మనం ఎవరైనా చూసే కళ్ళు ఉండాలి, మనకు ఒక్క ఛాన్స్ దొరకాలి. నువ్వు ఎలా నించున్నట్టు నేను నించున్నాను కాబట్టి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ యాక్టర్. ఆయన తల్లిదండ్రులకు కానీ ఆయన వైఫ్ వీళ్ళందరికీ కానీ థ్యాంక్ యూ ఫర్ గ్రోయింగ్ అప్ సచ్ ఎ బ్యూటిఫుల్ సెన్సిటివ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ముఖేష్ మై కెమెరామెన్. ఫస్ట్ సినిమా ఊపిరి సెట్లోనే కూర్చున్నాను. లైక్ నా కూర్చుని ఉంటావు, చూస్తూ ఉంటాం. సడన్లీ ఒక అసిస్టెంట్ కెమెరామెన్ చూశాను. ఆయనలో ఒక ప్రతిభ ఉంది అనిపించింది నాకు. పిలిచాను, సార్ ఫస్ట్ సినిమా సార్ మీతోనా అన్నాడు. నోరా, ఐ నో యూ క్యాన్ డూ ఇట్ బికాస్ ఐ న్యూ హీ క్యాన్ డూ ఇట్. ఎందుకంటే ఈ సినిమా మనం డైరెక్ట్ చేస్తున్నప్పుడు చాలా తెలిసిన కెమెరామెన్ పెట్టుకుంటే మనకి ఇబ్బంది. సో ఆయన నాకన్నా ఎక్కువ తెలుసు, నాకు చాలా కష్టంగా ఉంటుంది. బట్ హీ కేమ్ ఇన్ అండ్ ద టాలెంట్ హీ హెస్ గాట్, ద విజువల్ సెన్స్ హీ హెస్ గాట్. థ్యాంక్ యూ ముఖేష్. ఇంకా ఇళయరాజా గారు, నాకు ఆయనకున్న సంబంధం అనుబంధం, నాకు మ్యూజిక్ తెలీదు, ఆయనకు తెలుసు. నాకు ఏం తెలీదు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాను, ఆయన దగ్గర వెళ్తాను. ఒక తల్లి ఒళ్ళో ఉన్నట్టు ఉంటుంది ఆయనతో ఉంటే. ఆయన నమ్మొచ్చు నేను. నా సినిమా ఇచ్చాను, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అండ్ హీస్ ఆల్వేస్ బ్లెస్డ్ మీ విత్ ఆల్ మై ఫిల్మ్స్. అండ్ థ్యాంక్ యూ ఇళయరాజా గారు. అండ్ అభిషేక్ పిక్చర్స్. నేను ఐఎమ్ నాట్ ఎ డిస్ట్రిబ్యూటర్, ఐఎమ్ నాట్ అన్ ఎగ్జిబిటర్. నాకు సినిమా చేసేంత వరకే తెలుసు. ఇలాగే చాలా ఎప్పుడు కోల్పోతుంటాను, నాట్ ఏబుల్ టు రిలీజ్ ప్రాపర్లీ. ఈసారి ఎక్కువ అంత కనిపించింది, నేను ఇంకా నిజాయితీగా వెళ్ళాలని సినిమా తీసి కాపీ తీసి అభిషేక్ పిక్చర్ వాళ్ళని అభిషేక్ని పిలిచి నేను సినిమా చూపిస్తాను, మీరు సినిమా చూడండి, నచ్చితే చేయండి, లేకపోతే నేను ఐ ట్రై మై బెస్ట్ అన్నాను. సినిమా చూసిన క్షణం నుంచి లేదు ఇలాంటి సినిమాలు పక్కన నేను నించోవాలి, ఐ వాంట్ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాని పెద్ద సినిమా చేద్దాం, ఈ సినిమాని ఇలా రిలీజ్ చేద్దాం, పండగకు రిలీజ్ చేద్దాం అని వాళ్ళు చెప్తుంటే ఒక దర్శకుడిగా, ఒక ప్యాషనేట్ లవర్ ఆఫ్ సినిమాగా నాకు ఎంత పెద్ద బలం వచ్చిందంటే ఐ విష్ వీ హ్యాడ్ మోర్ డిస్ట్రిబ్యూటర్స్ లైక్ దిస్ హూ బిలీవ్ అండ్ ఏం చేస్తున్నామో మనం నమ్మి మనం కూడా చేయొచ్చండి. థ్యాంక్ యూ అభిషేక్ ఫర్ దాట్. భాస్కర్ భట్ల, యు ఆర్ అ వండర్ఫుల్ పోయెట్. ఆయనతో నేను పూరి జగన్నాథ్తో సరదాగా ఏమేమో మాట్లాడుతున్న పనికొచ్చే విషయాలు తప్ప అంటాం. బట్ నేను కూడా డ్రింక్ చేస్తూ బట్ ఆయనతో మాట్లాడేటప్పుడు పోయిటరీ మాట్లాడేవాడిని. ఎందుకు ఆయన కావాలనిపించింది, ఆయనకి వెళ్ళి నా భావాల్ని చెప్పాను. అండ్ దాన్ని ఆయన రాసిన తీరు, ద వే హీ బ్రాట్ అవుట్ మై స్టోరీ ఇన్ హిజ్ ఓన్ పోయిటరీ. థ్యాంక్ యూ. ఎవరో నన్ను ఆపాదించారు నేను కూడా కవి అని. నేను ఆపాదించబడ్డ కవి, మీరు నిజమైన కవి. నాకు తెలియదు అవన్నీ. ఐ కెన్ ఓన్లీ లవ్ దిస్ థింగ్. ఇది థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. నా మనసులో మాట, ఇంతమంది దర్శకులు వచ్చారు. నేను దర్శకుడు అవ్వాలి, నాకేంటో తెలుసని నేను దర్శకత్వానికి రాలేదు. ఐ డోంట్ నో. నా జీవిత ప్రయాణంలో ఒక 200 దర్శకులతో పనిచేశాను, ఒక మోర్ దెన్ 1000 యాక్టర్స్తో పనిచేశాను, ఎంతో టెక్నీషియన్స్తో పనిచేశాను. బట్ ఎక్కడో ఒక చోటు నా జీవితంలో నేను కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతున్నాను నటుడిగా. ఆ కంఫర్ట్ జోన్ అందరూ మహానటుడు అంటున్నారు, గొప్ప నటుడు అంటున్నారు. నాకు పని లేదు, మళ్ళీ నాకు ఎగ్జామ్స్ లేదు. అందువల్ల నేను కొత్తది ఎప్పుడు ఎత్తుక్కుంటా. సో మళ్ళీ ఒక స్టూడెంట్గా నించోవడం నాకు చాలా ఇష్టం. అది కాక నా ఇన్ని సంవత్సరాల అనుభవంలో నాకు ఒకలాగా సినిమా చెప్పాలని ఉంది, నాకు కొన్ని విషయాలు చెప్పాలని ఉంది, బాధ్యతతో చేయాలని ఉంది. నాకు అలగడం గుర్తు. ఐఎమ్ నాట్ ఎ పెసిమిస్టిక్ గై. ఏంటి సినిమాలు తీస్తారని కాదు, నువ్వు చెయ్యి మాటలెందుకు. సో ఐఎమ్ రెడీ టు బి అప్రిషియేట్. బట్ ఐ హ్యావ్ డన్ ఇట్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్. నా ధోని కానీ, నా ఆకాశమంత కానీ, అథవా నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కానీ, అవన్నిటినీ నేను నటించే సినిమాలు వేరు. అందులో ఒక వ్యాపారం ఉంటుంది, ఎంతో ఇన్వాల్వ్ అయింటారు. నేను అన్ని రకాల పాత్రలు చేస్తాను. బట్ నా అంతకు వచ్చే వరకు ఒక బాధ్యతతో నాకు తెలిసిన సినిమాలు చేస్తాను. బోయపాటి గారు కమర్షియల్ సినిమా చేస్తున్నారు కదా, అలాంటి సినిమా మీరు చేయరా అంటే చేయడం కాదు, చేయడం తెలీదు నాకు.
నాకు తెలిసింది మాత్రం నేను చేస్తాను, బికాజ్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎంటర్టైన్మెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్. దర్శకత్వం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. నటుడిగా ఒకే పని చేసేవాడిని, బట్ దర్శకుడు అయిన తర్వాత నాకు ఎక్కువ టైం దొరికింది. చదవగలుగుతున్నాను, మ్యూజిక్ వినగలుగుతున్నాను, ఒక కథలో 10 పాత్రల గురించి ఆలోచించగలుగుతున్నాను. అండ్ ఐఎమ్ బికమింగ్ మోర్ అలైవ్ డైరెక్టింగ్ ఫిల్మ్స్. కొత్త ఆనందాన్ని ఇస్తుంది. అండ్ ఈ జర్నీ తెలుగు భాషలో ఒక సినిమా తీశాను. సో ఐఎమ్ ష్యూర్ ప్రేక్షకులు నటుడిగా నన్ను ఆదరించినట్టే ఇది కూడా చూస్తూ నాకు ఇంకా కొన్ని సినిమాలు చేయడానికి ఇంకొంచెం ఊపిస్తారని, ఇవ్వకపోయినా చేస్తూనే ఉంటానని వెళ్తున్నాను. ఇటు ఒక రైతుగా, ఇటు తండ్రిగా, ఇటు ఒక దర్శకుడిగా ఒక నిండు జీవితం బ్రతకాలి. కంటిన్యూస్గా ఆయన చెప్పినట్టు ఎనర్జీతో ఉండాలి. ఎక్కడో ఒక చోటు నా ఎనర్జీ నన్ను గెలిపిస్తుందని నాకు నమ్మకం ఉంది. అండ్ ఇవాళ ఇంత లేట్ అయినా, ఇంత వర్షం వచ్చిన మీ అందరికీ ఈ ప్రోగ్రామ్ని అద్భుతంగా నడిపించిన సుమా గారికి థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. నా తమ్ముడు శ్రీకాంత్ ముద్దుల కొడుకు అండ్ నాకు చిన్నప్పటి నుంచి కూడాను తెలిసినటువంటి బిడ్డ. చెప్పాలంటే కనుక మార్వెస్ ఫిలిం ఫస్ట్ ఏంట్రా చిన్నపిల్లలు కూడా ఉంది ఏదో అని అనుకున్నా కాసేపు. అక్కడి నుంచి టికెట్ అతను ఇంటికి బయటకు వెళ్ళిపోయిన దగ్గర నుంచి చివరి వరకు దొరకడానికి లాస్ట్